ఈరోజు వీడియో రికార్డ్ మిద్ది మీద చేస్తున్నా. ఇది మా కొత్త ఇల్లు. హోమ్ టూర్ ఒక రోజు చేస్తాను మొత్తం కలిసి. కొంచెం కొంచెం పెండింగ్స్ వర్క్స్ ఉన్నాయి, చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. కొంచెం ఇల్లు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తా హోమ్ టూర్ చేస్తాను. ఫుల్ హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఈరోజు వీడియో మేము మా ఫ్యామిలీతో కలిసి శివాలయంకి వెళ్తున్నాము అందరం కలిసి. కొంచెం షైగా ఉంది వీడియోస్ రికార్డ్ చేయడం ఊర్లో, అందుకనేసి యాక్చువల్గా బెంగళూరు అయితే రూమ్లో కూర్చోవడం రికార్డ్ చేసేది. వర్డ్స్ కూడా ఎక్కడ సఫా వచ్చేస్తాయి, కానీ కొంచెం వీడు షైగా ఉంది. మాది పల్లెటూరు, అందుకనేసి కొంచెం మర్దించాలి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా అమ్మని తీసుకొని 1 year తర్వాత శివాలయంకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 80 kilometers కానీ 90 kilometers ఉంటుంది ఎగ్జాక్ట్గా. 90 kilometers. రూమ్ కూడా బుక్ చేసుకున్నాము, కానీ కొన్ని మార్నింగ్ వల్ల వెళ్ళలేకపోయాము. ఇప్పుడు రూమ్ క్యాన్సిల్ చేయలేము, రూమ్కి కూడా పే చేయాలి. అండ్ మా బావ కారు వస్తుంది, ఇథియోస్ అండ్ ఎట్టిగా. సరిపోతాం, 10 members ఉన్నాము. ఇంకా వచ్చేసి ఎన్ని గంటలకు వస్తారో తెలియదు. ఆల్రెడీ 3:30 టైం ఏంటంటే 2:20 అయింది. ఆల్రెడీ 3:30కి వస్తున్నారు. మొత్తం 10 people అయ్యాము. 2 కార్లలో కానీ, ఒక కారు ఒక బైక్లో కానీ వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మేఘాలు, వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఆల్రెడీ చినుకులు పడ్డాయి ఒక 10 నిమిషాల క్రితం. వర్షం కానీ పడకుండా ఉంటే మేమిద్దరం, నేను మా అల్లుడు, మా అక్క కొడుకు, వాడు బైక్లో వెళ్దామా అంటున్నాడు. కానీ నాకు సరే అని చెప్పాను. చూడాలి, వాళ్ళు వచ్చాక కార్లో వెళ్ళాలో బైక్లో వెళ్ళాలని ఇంకా నిర్ణయించలేదు. కొంచెం కదా, బీటెక్ ఫస్ట్ ఇయర్, వాడు ఎగ్జైట్ అవుతున్నాడు బైక్ ట్రిప్స్ వేయాలని. కారు బైక్ అన్నీ వాడు బాగా నడుపుతాడు, ఎందుకంటే వాడికి వెహికల్స్ ఉన్నాయి. నాకు ఇంకా డ్రైవింగ్ రాదు. కారు ఉంది, మా బామ్మడిది ఉంది, మా ఫ్రెండ్స్ కార్లు కూడా ఉన్నాయి, కానీ నాకు డ్రైవింగ్ అంతగా సరిగా రాదు. ఓకే, ఏమైనా ప్రమాదాలు జరిగితే అర్జెంట్ అవసరమైతేనే కారు నడపగలను. ట్రాఫిక్లో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ ట్రాఫిక్లో అయితే కారు ఇంకా అంత క్లారిటీగా కారు రాదు. నేర్చుకోవాలి, ఈ మంత్ ప్లాన్ చేసుకోవాలి. కారు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా. చూడాలి, దేవుడు సహకరిస్తే ఈ మంత్ తీసుకుంటా. మా అమ్మది ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్లో ఉంది. చూడాలి, ఒక 1 month కానీ 2 months కానీ సరిపోతాయి. బాగానే చేసుకుంటే హ్యాపీ. అది ఒకటి. అందుకనేసి బాగా అయితే మా దేవుడు ఎల్లంపల్లికి వస్తాను అనుకున్నాం. ఈరోజు దర్శించుకొని వాళ్ళు ఇలా వచ్చేస్తారు. నేను బెంగళూరుకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. బెంగళూరు యాక్చువల్గా టికెట్ వచ్చి పదలకూరు నుంచే చేసేసుకున్నాను బెంగళూరుకి. కానీ దర్శనం అయ్యే బట్టి నేను పదలకూరులో ఎక్కాలా, రాపూర్లో ఎక్కాలా, డక్కిలో ఎక్కాలా అనేది డిసైడ్ అవుతుంది. జస్ట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడే కాల్ వచ్చింది. వాళ్ళకి ఫోన్ చేసే వాళ్ళు ఇంకా రెడీ కాలేదు. అట్టయితే కష్టమే. ఈరోజు నేను ఎక్కడ ఎక్కుతానో నాకు తెలియదు. బస్ అయితే 9-9కి స్టార్ట్ అవుతుంది. చూడు పర్లపూర్లో. వాళ్ళు ఏమంటారో చూడాలి. నేను ఎక్కడే వాళ్ళు ఏమనరు. ఎక్కడ ఎక్కుతానో నాకు తెలియదు. ఒక దర్శనం అయిన తర్వాత తెలుసుద్ది. అది ప్లానింగ్. దేవుడి ఎల్లంపల్లికి మేము ఇయర్లో కనీసం చాలాసార్లు వెళ్ళాము. ప్రతి సంవత్సరం వెళ్ళాము. లాస్ట్ ఇయర్ 2025లో అయితే ఒక్కసారి కూడా వెళ్ళినట్లే, మార్చి తర్వాత. ఎందుకంటే మేము అంతకుముందు గృహప్రవేశం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఆ బిజీలో ఉన్నాము. తర్వాత మా అమ్మకి యాక్సిడెంట్ అయింది, ఆ ప్రాబ్లంలో ఉన్నాము. అందుకనేసి 2 years నుంచి దేవుడి ఎల్లంపల్లికి సరిగా వెళ్ళలేదు. మా అమ్మకి యాక్సిడెంట్ అయిన తర్వాత, కొంచెం రికవర్ అయిన తర్వాత నేను గుండు చేయించుకున్నాను. దాని తర్వాత ఇంకెళ్ళలేదు. ఈరోజు 3 days హాలిడేస్ వచ్చాయి కదా, శనివారం ఆదివారం రిపబ్లిక్ డే. ఈరోజు రిపబ్లిక్ డే కదా, అందుకనేసి ఈ 3 రోజులు వచ్చే వాళ్ళకి ఈరోజు నాకు కలిసి వచ్చింది లీవ్ తీసుకోకుండా. ఎందుకంటే మా అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం 2 weeks ఏమో పెట్టుకున్నా, 15 days. ఆల్రెడీ లీవ్స్ చాలా తక్కువ ఉన్నాయి. న్యూ ఇయర్ అయినా సరే 3 sick leaves వచ్చాయి, 1.5 లీవ్ వచ్చింది. అవి ఏం చేసుకొని చెప్పండి. మళ్ళీ మా దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి శాలరీస్, లాస్ ఆఫ్ పే రన్ అవుతుంది. అందుకనేసి నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. అదే కాక ప్రాజెక్ట్ డెలివరీ కూడా ఉంది ఈ మంత్ది, అందుకనేసి వెళ్తున్నా ఆఫీస్కి. ఈరోజు టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా ఫ్యామిలీతో, మా సిస్టర్స్ 2, మా బ్రదరు, మా సిస్టర్స్ కొడుకులు, కూతుళ్ళు, మా వదినోళ్ళ, అంటే మా అన్న కూతురు కూడా అందరూ వస్తున్నాం. ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము. వచ్చేసి దర్శనం చేసుకొని వచ్చేయాలి. చూడాలి, అంతే. ఈ వీడియో రన్నింగ్లో కార్ ఎక్కాక వీడియో రికార్డ్ చేసి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.